అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శ్రీకాకుళం నగరంలో డయేరియా కలకలం రేపుతుంది. ప్రైవేటు హాస్పిటల్లో 16 మందికి పైగా చికిత్సను పొందుతున్నారు. బాధితులు దమ్మల వీధి, గోల్కొండ రేవు, సంతోషిమాత టెంపుల్కి పరిసర ప్రాంత వాసులుగా గుర్తించారు. అయితే డయేరియా కేసులు నమోదుపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైద్య అధికారులకు కలెక్టర్ స్విప్నిక్ దినకర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం మాత్రం కొద్దిగా బాగాలేవు నీళ్ళు. నిన్న మధ్యాహ్నం అంటే కొంచెం అదొకలాగా వచ్చే వాటర్ తాగడానికి కూడా బాగాలేవు. మధ్యాహ్నం బాగాలేవు, నిన్న ఉదయం బాగానే ఉంది. అంటే ఎలా దేని నుండి వచ్చి ఎలాగ వచ్చాయి అంటే వాసనలాగా వచ్చే చిన్నది స్మెల్ వచ్చింది. అప్పుడు పట్టలేదు మా తాగడానికి. అంటే దాంట్లోకి ఏం కలుపుతారు కదా వాటర్లో, అప్పుడు మందు కలిపి ఉంటారు కదా, అలాగని అలాగ అనుకున్నాం. కానీ తాగడానికి మరి పట్టలేదు. నేను ఉదయం పట్టిన నీళ్ళే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇదేవి ఇది ఎంతమంది బాగోలేదు? గోల్కొండ రోడ్డు అండి ఇది. ఇక్కడి నుంచి ఇదంతా గోల్కొండ రోడ్డు. అది దాటిన తర్వాత అమ్మది. ఎంతమంది బాగోలేదు? బాగాలేదని అంటే మరి తెలియదు. మొన్న ఆ మధ్యన వాటర్ విరోచనలు అయ్యి అన్నారు. చిన్నటి నుంచి. మరి ఎవరో చనిపోయారు అంటారు. ఎవరు చనిపోయారు? చనిపోవడం అంటే ముందుగా ఎవరో చనిపోయారు, కానీ దీనివల్ల అని అనుకోలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, శ్రీకాకుళం నగరంలో డయేరియా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ప్రధానంగా కారణాలు ఏంటి? దీని మీద వైద్య అధికారులు ఏమైనా స్పందించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం చూసుకుంటే శ్రీకాకుళం నగరంలోని దాదాపు సుమారు 20 మందికి పైగా డయేరియా సోకడం ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పాలి. ఇందులో అయితే 16 మందికి పైగానే చికిత్స పొందుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్విప్నిక్ దినకర్ కూడా పర్యటించి వాస్తవాలు చెప్తున్నారు. ఇప్పటికైతే దీనికి సంబంధించి పూర్తిగా ఈ డయేరియా విస్తృతంగా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించకుండా ఇప్పటికైతే అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి క్లోరినేషన్, అదేవిధంగా త్రాగునీటి వల్ల ఈ సంఘటన లభించిందని చెప్పి త్రాగునీటి శాంపిల్స్ కూడా తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ పూర్తి స్థాయిలో దీన్ని విచారణ జరిపి ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు, మహిళల పట్ల ఇది మరింత విజృంభించకుండా చూసేందుకైతే చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. కనుక రమేష్, కొంతవరకు 16 మందికి పైగా చికిత్సను పొందుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఎంతమంది ప్రభావితమయ్యేటువంటి అంచనాను వేశారు అధికారులు? సో వారికి అవసరమైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్ ఎలా కల్పిస్తున్నారు? నిన్నటి రాత్రికి అయితే దాదాపు 25 మందికి పైగానే దీని అయితే డయేరియా బారిన పడ్డారు. దీనికి సంబంధించి 16 మందికి పరిస్థితి విషమించడంతో అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు అయితే ప్రతి ఇంటికి వెళ్లి శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు. కాచి వడబోతున్న నీళ్ళే తాగమంటున్నారు. ప్రతి ఒక్కరికి అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇంటింటికి వెళ్లి శాంపిల్స్ తీసుకుని దీని చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా వైద్య బృందాలు అయితే పర్యవేక్షణ తీసుకున్నాయి. అక్కడికక్కడ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి వాళ్ళకి కాచి వడబోతు నీళ్ళు ఏమైతే అయితే ఇందుకు సంబంధించి గ్లూకోజ్ వంటివి కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం నగరంలో డయేరియా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో 16 మందికి పైగా చికిత్సను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటుగా ఎవరైతే హాస్పిటల్ పాలయ్యారో వారందరూ కూడా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అధికారులు సూచనలు చేస్తున్నారు. డయేరియా బాధితుల కేసు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాల్చి చల్లాల్చినటువంటి నీటిని మాత్రమే తాగాలని, మరి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్లో తగినమైనటువంటి ప్రమాణాలు పాటించాలనేది మాత్రం అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. బాధితులు దమ్మాల విధితో పాటుగా గోల్కొండ రేవు, సంతోషిమాత టెంపుల్ పరిసర ప్రాంతాల వాసులుగా గుర్తించారు అధికారులు. సో డయేరియా కేసుల నమోదుపైన కూడా అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే వైద్య అధికారులకు కలెక్టర్ స్విప్నిక్ దినకర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక పర్సన్ నేను అడిగాను, గుడ్డు తిన్నాడు. ఒక పర్సన్ అడిగారు సివన్ హాస్పిటల్ ఉన్నారా? అచ్చా అచ్చా, ఓకే ఓకే, సరే. ఏం తిన్నారు? మీరు కాదమ్మా. ఏ కొట్టు ఇది?
అదే కొట్టు అదే నాకు ఈ కొట్టు ఇంకోటి కావాలి, ఈ కొట్టు నుంచి కూడా ఏదైనా ప్రాబ్లం కావాలి. ఇడ్లీ కొట్టు ఎక్కడమ్మా ఎక్కడ ఏమో ఒక అడ్మిన్ సెక్రటరీ అందరూ ఇడ్లీ వాళ్ళే ఇక్కడ. ఇడ్లీ నుంచి కూడా ఉంటుంది. అదే ఎక్కువ తిన్నా ఒకటే తిన్నది ఎక్కడ తెప్పించే చెప్పచ్చు కదా. మామ ఎక్కడ తెప్పించా టిఫిన్ కొట్టు మా